మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల ఆత్మీయ అభినందన సభల్లో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ గా తీవ్ర ఆరోపణలు చేశారు. దొంగ హామీలిచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. అధికారికంగా పెడుతున్నామని చెప్తే ఏ రామచంద్రారెడ్డి గారు అయితే నిజాయితీగా ఆనాడు నిజాయితీగా బతికిండో, కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమంత్రి కాలేదో, ఇలా ఆ రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఢిల్లీకి మూటలు మోసే సన్నాసులు కొంతమంది ఇలా ఆవిష్కరిస్తున్నారని చెప్పి ఇప్పుడే ఇక్కడికి వస్తే చెప్తా ఉన్నారు. ఆలోచించండి, ఎక్కడ రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ ఉన్న సన్నాసి రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించండి. ఆ మహానుభావుడు ఎప్పుడో ముఖ్యమంత్రి అవుతుండే. తెలంగాణ బిడ్డ కాబట్టి, రేషం ఉన్నోడు కాబట్టి, ఢిల్లీకి గులాం కాదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయిండు. కానీ ఇవాళ బ్యాగులు మోసేటోళ్ళు, సంచులు మోసేటోళ్ళు, చెప్పులు మోసేటోళ్ళు వీళ్ళే ఈ ఢిల్లీ గులాం గాళ్ళు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళంట ఈ దుర్మార్గులు వచ్చి రామచంద్రారెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంటే సురేందర్ రెడ్డి గారు మంచోడే, ఆయన అంటలేను నేను. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు గసంటోళ్ళు ఆవిష్కరిస్తే తప్పకుండా ఆయన ఆత్మ కూడా శోభిస్తుంది, మంచి జరగదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఆలోచించండి. మహబూబాబాద్కి కానీ తెలంగాణకు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమేం జరిగిందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, మీ ఆశీర్వాదంతో మీ దయతో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ గెలిచి కూర్చున్న మా సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్యంగా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు మీరు ఆలోచన చేయాలా. ఎప్పటి నుంచో ఉన్నది నినాదం, మా తాండాలో మా రాజ్యం ఉండాలని. మరి 3400 గిరిజన గూడాలు, తాండాలు, వాటన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. సిద్దిపేట జిల్లాలో పులి సంచారంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మిరుదొడ్డి, తోగుట మండలాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. పాదముద్రల ఆధారంగా పులి సంచారాన్ని గుర్తించిన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 3 టీంలుగా విడిపోయి పులి కోసం గాలిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారి సందీప్ కుమార్ తెలిపారు. వెళ్తుంది మళ్ళీ ముంగట ఉంటాయి. ఫ్రెష్ మార్క్స్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుబ్బాక. నా పేరు సందీప్ కుమార్. నిన్న మధ్యాహ్నం సుమారు 11 గంటల సమయం నుంచి మాకు ఇక్కడికి వచ్చిన సమాచారం మేరకు ఈ దుబ్బాక సిద్దిపేట బార్డర్లో ఒక అనుమానాస్పదంగా చిరుతపులి ఆనవాళ్ళు కనిపించినట్టు మాకు చెప్పినారు. దాన్ని బట్టి మేమందరం మా టీమ్స్ మేమందరం వచ్చి ఇక్కడ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద పాదముద్రికలను మేము గుర్తించినాము. ఇక్కడ పక్కన ఒక పొలంలో వెంటనే మా సిబ్బంది మేము అంత అప్రమత్తమై ఈ సరౌండింగ్లో మళ్ళీ మొత్తం వెతకడం చాలు చేసి, తర్వాత ఇక్కడ పక్కన సర్పంచ్ గారి వాళ్ళ హెల్ప్తోని, వాళ్ళ విలేజర్స్ వాళ్ళ హెల్ప్తో, పిల్లలతో అందరినీ మేము సరౌండింగ్స్ అంతా వెతకడం ప్రారంభించినాము. తర్వాత 2 టీములు కూడా చేయడం జరిగింది. రాత్రి కూడా మొత్తం పెట్రోలింగ్ చేసుకుంటూ ఇక్కడ ట్రాప్ కెమెరాలు కూడా అరేంజ్ చేసినాం. కానీ ఇక్కడ ఎలాంటి కిల్స్ మాత్రం జరగలేదు. కేవలం పాదముద్రికలు అనుమానాస్పదంగా వచ్చినాయి కాబట్టి దాని మీద మేము తిరగాల్సి వచ్చింది. ఫారెస్ట్ నెల్లూరు జిల్లా ఉదయగిరిలో పెద్ద పులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్లో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు అటవీ అధికారులు. దీంతో పులి కోసం గాలిస్తున్నారు అధికారులు. రహదారి నుండి వెళ్లే ప్రజలు గుంపులుగా శబ్దాలు చేసుకుంటూ వెళ్లాలని అధికారులు సూచించారు. ఇప్పుడు వచ్చింది అది 7:30 కల్లా మేము కర్ణంబాయి సెంటర్లో అడవిలో వెళ్ళాగా, ఆ కర్ణంబాయి డౌన్లో మేము వెళ్తుండగానే నా కాడి నుంచి ఆ డౌన్లో నా కాడి నుంచి 12 అడుగులు కాడనే సెంటర్ రోడ్లో పెద్ద పులి కూర్చొని ఉన్నది. మేము బండి ఆపి చూస్తానే ప్రశాంతంగా లేచి అదే దారిన చిన్నగా ఒక సైడ్న వెళ్ళిపోయింది, ఆ కోర్సకొండ సైడు. ఈరోజు తెల్లారి మాకు వచ్చిన సమాచారం మేరకు బండగానిపల్లి ఘాట్ రోడ్లో మేము ఇన్స్పెక్షన్ చేయగా అక్కడ కొన్ని పులి పాదముద్రలని అనుకునేవి చూసినాము. కానీ దాన్ని ఇంకా నిర్ధారించలేదు.
ప్రస్తుతానికి ఆ బండగానపల్లి ఊరు పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ రాత్రిపూట ఒంటరిగా తిరగొద్దని కోరుకుంటున్నారు. 7:50 కామారెడ్డి జిల్లా బిక్కలూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివార్లోని ఇసన్నపల్లి వెళ్లే రోడ్డు ప్రాంతంలో పులిపిల్లను స్థానికులు గుర్తించినట్లు జోరుగా ప్రచారం జరగగా వెంటనే అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పులిపిల్ల కాదని అటవీ జాతికి చెందిన అటవీ పిల్లిగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అనంతరం స్థానికులకు రైతులకు ఫారెస్ట్ అధికారులు అవగాహన కల్పించారు. అటవీ జంతువులకు ఎలాంటి హాని కలిగించవద్దని, వదంతులు నమ్మొద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో రాత్రి సమయంలో రాడ్లతో గుర్తు తెలియని వ్యక్తులు తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్కే నగర్లో ఇలా తిరుగుతూ చోరీకి పాల్పడుతున్నారు దుండగులు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించినప్పటికీ దొంగలు వీధులలో మారణ ఆయుధాలతో ఇలా తిరగడంపై స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు రావడంతో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరంగల్లోని 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవస్థానం, కురవి వీర భద్రస్వామి, ఐనవోళ్లు మల్లన్న ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల రద్దీపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. వరుస సెలవు దినాలు కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాలను కూడా భక్తుల తాకిడితో అయితే కిక్కిరిసిపోతున్న పరిస్థితి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాలయాలతో పాటు ఇటు సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇటు దేవాలయాల్లో కూడా భారీగా దర్శించుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనం భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఇటు వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని కూడా వరుస సెలవు దినాలు కావడంతో భారీగా అయితే భక్తులు వస్తున్న పరిస్థితి. ఇటు కుటుంబ సమేతంగా కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా భారీగా భక్తులు వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రావటం, ఇటు దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా ఇటు ఒక ఆధ్యాత్మిక శోభనత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇటు వరుస సెలవు దినాలకు ఎందుకు కారణమా, అసలు ఏంటి, అసలు అమ్మవారిని ఇక్కడికి వచ్చి దర్శించుకోవడానికి గల కారణం ఏంటి? నార్మల్గా దర్శనం అంటే భద్రకాళి టెంపుల్ చాలా ఫేమస్ కదా, అందుకని ఇది భక్తులు అయితే భారీగా అయితే వస్తున్నారు. ఇటు సెలవు దినాలు కావడంతో ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి కూడా భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. మనం చూడొచ్చు క్యూ లైన్లు మొత్తం కూడా కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి కూడా ఇదే విధంగా అయితే భక్తులు రాటిడి అయితే ఉందని చెప్తున్నారు. అంతేకాదు వరుస సెలవు దినాలతో ఆ భక్తులు భారీగా వస్తున్నట్లుగా అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాదు, ఇటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ భద్రకాళి అమ్మవారికి విశిష్టతను దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించాలని కుటుంబ సమేతంగా కూడా ఆధ్యాత్మికంగా అయితే భక్తులు వస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఎందుకు అమ్మవారిని దర్శించుకున్నాము? మనం చూడొచ్చు భక్తులు పలు ప్రాంతాల నుంచి వస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? హైదరాబాద్ నుంచి. అంటే హైదరాబాద్ నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ఓన్లీ సెలవు దినాలని రావడం? అవును, అట్లా ఈ తర్వాత మేడారం వెళ్దాం అన్నట్టుగా. అంటే ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేడారం వెళ్తారా? ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? ఖమ్మం జిల్లా నుంచి వచ్చామండి. ఖమ్మం నుంచి ఓన్లీ అమ్మవారిని దర్శించుకోవడానికి మీరు ఖమ్మం నుంచి వచ్చారు? అమ్మగారు చూసుకోదామని. ఖమ్మం నుంచి వచ్చాము. కేవలం ఈ టెంపుల్ కోసం, 1000 స్తంభాల గుడి కోసం వచ్చాము. అంటే ఇప్పుడు మన వరుస సెలవు దినాలు ఒకటి ఉన్నాయి, దీని నేపథ్యంలో దానికోసం మేము హాలిడేస్ కలిసి వచ్చాయని చెప్పేసి మా కాలేజ్ ఫ్యాకల్టీ మొత్తం వచ్చాము, స్టాఫ్ మొత్తం వచ్చాము. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము.
2 days ట్రిప్ కోసం. అంటే సెలవులు ఉన్న నేపథ్యంలోనే ఆధ్యాత్మిక ఆంధ్ర నుంచి వచ్చున్నాం. మాత గుడి చూడాలి అని పిల్లల్ని కూడా తీసుకొచ్చాను. బాగుంది, చాలా బాగుంది పరిసరాలు. హోటల్స్ కూడా అన్ని ఫుల్ నడుస్తున్నాయి. నిన్న లక్నవరం చెరువు అవి వెళ్ళాము. ఇవాళ 1000 స్తంభాల గుడి, భద్రకాళి మాత గుడి, కోట అవి చూడాలని ప్లాన్. అంటే సమ్మక్క సారలమ్మ జాతర వరకు టైం లేదండి, నేను వర్కింగ్. ఇవాళ నైట్ లోకి వెళ్ళిపోతాం రిటర్న్. ఇది భక్తులైతే అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని వాళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇటు సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో ఇటు సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడంతో పాటు దర్శించుకునే ముందుగా అయితే ఇక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవాలనే ఒక రీజన్ తోనే, ముఖ్యంగా వర్ష సెలవు దినాలు కావడంతోనే భక్తులు భారీగా వస్తున్నారని చెప్తున్నారు. భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు నాగరాజ స్వామి అయ్యగారు మనతో ఉన్నారు. భద్రకాళి దేవస్థానానికి భారీగా భక్తుల తాకిడి పెరిగింది. స్వామి చెప్పండి, అసలు ఏంటి భక్తులు చూస్తే ఉదయం నుంచి కూడా భారీగా వస్తున్నారు, వర్ష సెలవు దినాలే ముఖ్య కారణమా, అసలు ఏంటి? భద్రకాళీ శరణం మమ, భద్రం శుద్ధాత్మ విజ్ఞానం, భద్రలోకానురూపం, మంగళ కలయతి జనయతి భద్రకాళి. భద్రకాళి అమ్మవారి అంటేనే సమస్తమైన భద్రతలను, శుభములను, శ్రేయస్సును, సంపదలను కలిగించే చక్కని తల్లి. ఈ ఆంగ్లనామ సంవత్సరము సమాప్త కాల సమయం నుంచి మనకు ఒక ఈ 5-6 సంవత్సరాల నుంచి అందులో సమ్మక్క జాతర ప్రారంభమవుతుందంటే అటు వేములవాడ రాజరాజేశ్వరుణ్ణి, తన ఇలవేలిపోయినటువంటి దేవుని దర్శించుకొని, ఇటు భద్రకాళిని, అటు కొరవి వీరభద్రస్వామిని, ఐనవోలు మల్లన్నను, ఇక కొమరవెల్లి మల్లన్నను, ఈ విధంగా అందరినీ దర్శించుకునే సాంప్రదాయము హైదరాబాదు, ఖమ్మము, వరంగల్, నల్గొండ ఈ సాంప్రదాయక జిల్లాలలో ఎక్కువగా ఉంటుంది. వీరందరినీ దర్శిస్తే గాని సమ్మక్క దగ్గరికి పోరు. అది కొంత సనాతనంగా వారికి వచ్చే ఆచారం. దాంతో పాటు వరుస సెలవులు వచ్చాయి మనకు. క్రిస్మస్ ప్రతి సంవత్సరము, ఇలా ఈసారి ఆదివారము కూడా ఇందులోకి రావడం, బుధవారము, గురువారము, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈ విధంగా వరుస సెలవులు రావడము. మా భద్రకాళి ఆలయము నవరాత్రుల వల్లే రోజు కూడా ఆలయం మొత్తం కిక్కిరిసిన జనాలతో నిండి ఉంటుంది. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాలు మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వర్ష సెలవు దినాలు కావడంతో కూడా ప్రజలు, భక్తులంతా కూడా ఒక కుటుంబ సమేతంగా దేవాలయాల్లో దర్శించుకొని ఆ దేవుడి యొక్క కరుణ కటాక్షాలకు వాళ్ళంతా కూడా కుటుంబ సమేతంగా కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కెమెరామ్యాన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల దివ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 30న ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించడానికి టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల దివ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సర్వాంగ సుందరంగా ముస్తాబు కాబోతోంది. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అత్యంత వైభవపేతమైన సేవలను అందించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం మనతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింగ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ నెల 30వ తేదీన ప్రారంభంగానున్న వైకుంఠ ఏకాదశికి సంబంధించి భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గత సంవత్సరం లాగా వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఇవన్నీ కూడా 10 రోజులు నిర్వహించాలని టీటీడీ బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నర్లు, ముఖ్యమంత్రి వర్లు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ప్రకారం గత కొన్ని సంవత్సరాలు ఏదైతే తిరుపతిలో ఫిజికల్ కౌంటర్స్ దగ్గర టోకన్ జారీ చేసే మెకానిజం ఉంది, దీనివల్ల అయితే లాస్ట్ ఇయర్ చాలా మంది పిల్గ్రిమ్స్ ఇబ్బంది పడ్డారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలనేది టీటీడీ బోర్డు నిర్ణయం. దానికోసం చాలామంది భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరణ చేసి ఆన్లైన్ మెకానిజంకి వెళ్తే బాగుంటుంది, ఫిజికల్గా టోకన్ ఉన్నప్పుడు ఎక్కువ మంది భక్తులు ఉన్నటువంటి తక్కువ టోకన్స్ కోసము కాంపిటీషన్లో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 10 రోజుల పాటు కూడా ఆన్లైన్ టోకన్లు ఉన్నట్లయితే గ్రామీణ మారుమూల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి అవకాశాలు దొరకదు అనే ఉద్దేశంతో 2 విధాలుగా ఈ టోకన్ జారీ చేసే మెకానిజంని పెట్టుకోవడం జరిగింది. మొట్టమొదటి 3 రోజులు అంటే డిసెంబర్ 30, 31, 1 జనవరి ఈ 3 రోజుల పాటు ఆన్లైన్ టోకన్ విధానం అమలు చేశాం. మిగతా రోజు 7 రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ 2 జనవరి నుండి 8 జనవరి వరకు ఎటువంటి టోకన్ లేనటువంటి భక్తులకి సర్వదర్శనం విధానంలో దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ మొట్టమొదటి నుండి 3 రోజులు కూడా
ఆన్లైన్ ఇచ్చేటప్పుడు 2 ఆప్షన్స్ టీటీడీ బోర్డు ముందు ఉన్నాయి. ఒకటే అంటే ఏ విధంగా అయితే ఆన్లైన్లో మనం ఎస్సీడీ టోకన్స్ మీద జారీ చేస్తాం, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ మీద టోకన్స్ ఇవ్వడం ఒక మార్గం, లక్కీ డిప్లో టోకన్లు ఇవ్వడం అనేది రెండో మార్గం. అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్లో టోకన్ ఇచ్చేటప్పుడు 2-3 నిమిషాల్లోనే ఉన్నటువంటి 1,80,000 టోకన్లు అయిపోతున్నాయి ఉన్న ఉద్దేశంతో, దానివల్ల ఎవరికైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవన్నీ బాగుండవు, లేకపోతే అంత ఎక్స్పర్టీస్ ఉండదు, అటువంటి భక్తులకి అవకాశం దొరకదన్న ఉద్దేశంతో లక్కీ డిప్ విధానం అయితే అందరికీ అవకాశం ఇచ్చేటట్టు ఉంటుంది అనేది అభిప్రాయానికి టీటీడీ బోర్డు రావడం జరిగింది. దాన్ని బట్టి 5 రోజుల పాటు అందరికీ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించాం. దాదాపు 23,80,000 మంది ఈ ఉన్నటువంటి 1,89,000 టోకన్ల కోసము అప్లై చేశారు. అప్లై చేస్తే లక్కీ డిప్ విధానంలో ర్యాండమ్ అలాట్మెంట్ ద్వారా 1,89,000 మందికి 2 డిసెంబర్ నాడున టోకన్లు జారీ చేయడం జరిగింది. అటువంటి భక్తులకి టోకన్లు జారీ చేసేటప్పుడు వారికి టైం స్లాట్స్ కూడా కేటాయించడం జరిగింది. దానివల్ల అటువంటి భక్తులతో నా విజ్ఞప్తి ఏంటంటే వారికి కేటాయించే టైం స్లాట్ ప్రకారం కానీ వాళ్ళు తిరుమలకి వచ్చినట్లయితే క్యూ మూవ్మెంట్ స్మూత్గా ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వస్తున్నటువంటి భక్తులు అందరికీ కూడా మ్యాక్సిమం ఒక 2 గంటల సమయంలోనే దర్శనం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతా 7 రోజులు ఇష్యూకి వస్తే జనవరి 2 నుంచి జనవరి 8 తేదీ వరకు రోజువారీగా మేము చేసేటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయంటే 15,000 టోకన్స్ ఎస్సీడీ విధానంలో జారీ చేయడం జరిగింది. అంటే ఓవరాల్ 1,05,000 టోకన్లు, రోజువారీగా 15,000 శ్రీవాణి టోకన్లు కూడా ఆన్లైన్ విధానంలో జారీ చేయడం జరిగింది. తిరుపతి తిరుమలలో ఉన్నటువంటి స్థానికుల కోసము 15,000 టోకన్స్ కూడా ప్రత్యేకంగా కేటాయించారు. మిగతా టెంపుల్ కెపాసిటీ ఏదైతే ఉందో అంటే ఈ 7 రోజుల్లో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు, ఎటువంటి టోకన్ లేనటువంటి భక్తులు వాళ్ళకి సర్వదర్శనం క్యూ విధానంలో దర్శన అవకాశం కల్పించబోతా ఉన్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలకు వచ్చే భక్తులు ఓర్పు సహనంతో ఉంటే మంచి దర్శనాన్ని చేపించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధంగా ఉందని చెప్పి టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మొదటి 3 రోజులు ఉన్నదో 30, 31, 1వ తేదీల్లో ఈ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు తిరుమలకు వస్తే వారికి మంచి దర్శనం కల్పిస్తామని చెప్పి, అదేవిధంగా ఎవరైతే టికెట్లు పొందలేని వారు, ఆఫ్లైన్లో పొందలేని వారు నేరుగా తిరుమలకి అంటే 2వ తేదీ నుంచి 8వ తేదీ వచ్చి దర్శనం చేసుకునే అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు కూడా అనిల్ కుమార్ సింఘాల్ గారు చెప్పారు. కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ న్యూస్, తిరుపతి. కడప జిల్లా బద్వేలులో స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండటంతో పోలీసులు స్పా సెంటర్లపై దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు చేసిన పోలీసులు 2 యువతులు రాయచోటికి చెందిన ఓ కాంట్రాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది కాలంగా స్పా సెంటర్ నడుపుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన యువతులను మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించి ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. పార్వతీపురం మన్యం జిల్లాను పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజాము నుంచే దట్టమైన మంచు కమ్ముకోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్వతీపురం పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో ఉదయం వేళ దట్టమైన మంచు కమ్ముకోవడంతో రహదారులు స్పష్టంగా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పనుల నిమిత్తం బయలుదేరే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలితో పాటు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలపై మరెప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని సినీ నటుడు శివాజీ అన్నారు. ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడిన మాటలు నారీమణులను నొప్పించినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ స్పష్టం చేశారు. మంచి కోసం చెప్పాను తప్పితే చెడు ఉద్దేశం కోసం ఎవరినీ తాను కించపరచలేదని అన్నారు శివాజీ. తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల
వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్లు అడిగారు. నన్ను అన్నిటికీ సమాధానం చెప్పాను. తెలంగాణ మహిళా కమిషన్ వారు దండోరా ఫంక్షన్ లో నా ద్వారా వచ్చిన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీద నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్ గా కన్వే అవటం వల్ల వారు నాకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి సమాధానం వారికి సవివరంగా ఇచ్చాను. నా ఉద్దేశం నేను చెప్పానండి. ఇందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ వచ్చినాయి. అలాగే మేడం గారు ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నా వైపు నేను మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే దీనికి బాధపడ్డారో. అమెరికాలోని కాలిఫోర్నియాలో వర్షం బీభత్సం సృష్టించింది. పర్వత ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది. వరదలో హిల్ రిసార్ట్ కట్టడాలు కొట్టుకుపోయాయి. శాన్ డియాగోలో చెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు. సాక్రమెంటోలో పోలీసు అధికారి దుర్మరణం పాలయ్యాడు. కాలిఫోర్నియాలో గవర్నర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు చెక్పోస్టు వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మన్ననూరు చెక్పోస్టు పరిధిలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అమలు చేయడంతో శ్రీశైలంకు వెళ్తున్న భక్తుల వాహనాలు తనిఖీలు చేపట్టారు అధికారులు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపై వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వరుసగా 3 రోజుల సెలవులు రావడంతో శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపోవడంతో హైదరాబాద్ శ్రీశైలం రహదారిపై వాహనాల రద్దీ మరింత పెరిగింది. ట్రాఫిక్ జామ్ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ప్లాస్టిక్ నిషేధ నిబంధనలకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. వరంగల్ పట్టణంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నడుచుకుంటూ వెళ్తున్న వారిని సైతం దాడి చేసి కరుస్తున్నాయి. ఇప్పటి వరకు నగరంలో కుక్కల దాడిలో విద్యార్థులు, వృద్ధులు, వాహనదారులు గాయపడ్డారు. నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని కాలనీవాసులు వాపోతున్నారు. పట్టణంలోని పలు వీధుల్లో విచ్చలవిడిగా కుక్కలు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కుక్కల బారి నుండి తమను రక్షించాలంటున్న వరంగల్ నగరవాసులతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మొత్తం కాలనీలలో భారీగా కుక్కల గుంపులు ఉండటం, రాత్రంతా కూడా భయపడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు కాలనీలో నడిచి వెళ్తున్న వారిపై కూడా దాడి చేస్తున్నాయి కుక్కలు. దీంట్లో చిన్నపిల్లలు స్కూల్ కి వస్తున్నప్పుడు కూడా కుక్కలు దాడి చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు చెప్తున్నారు. మొత్తం వరంగల్ కార్పొరేషన్ పరిధిలోనే అనేక కాలనీల్లో ప్రస్తుతం కుక్కలు స్వైర విహారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీగా కుక్కలు కాలనీలలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేయడమే కాదు, స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న విద్యార్థులపై కూడా కరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాదు ఇటు వాహనాలపై వెళ్తున్న వారిపై కూడా దాడి చేయడంతో వాహనాలపై నుంచి కూడా కింద పడిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో కుక్కలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మనతో కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడడం. చెప్పండి, అసలు కుక్కల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అసలు ఏంటి మీకు సమస్య? ఇక్కడ 10-20-30 సంఖ్యలో కుక్కలు రోజు తిరుగుతున్నాయి. సాయంత్రం అయితే చాలా కష్టం అవుతుంది బయటకు వెళ్ళాలంటే. చిన్న పిల్లలు కానీ ఎవరైనా వాహనాలపైన వాళ్ళ వెంబడి పడుతున్నాయి, కింద పడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మన మున్సిపాలిటీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు దీని గురించి. వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిన వస్తారు, ఒక 2 కుక్కలు పట్టుకోపోతారు, 10 కుక్కలు తీసుకొచ్చి వదిలి పెడతారు మన ఏరియాలో. సాయంత్రం అయితే లెక్క ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వీడియో తిప్పండి అండి, ఎన్ని ఉన్నాయి చూడండి కుక్కలు. అక్కడ ఎన్ని కుక్కలు ఉన్నాయి, ఎవరు చెప్తే పట్టించుకోవడం. కుక్కలతో కోతులు వస్తున్నాయి. ఇక విశ్వాసం మొత్తం వెనక సైడ్ మొత్తం చిన్నపాటి గ్రామం లాగా అయిపోయింది. అక్కడ అటు సైడ్ మొత్తం చెట్లు ఉన్నాయి. అక్కడ అక్కడ మొత్తం కోతులు ఉన్నాయి. సాయంత్రం కుక్కలు, కోతులు మనుషులు ఎంబడి పడుతున్నాయి. ఏం చేయాలో తెలుస్తలేదు. మున్సిపాలిటీ అధికారులు ఏదైనా దీని గురించి ఏం చెప్పినా ఎవరు పట్టించుకునే పరిస్థితే లేదు. ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏం చెప్తున్నారు? తీసుకెళ్ళామండి, ఒకసారి వస్తారు, 1-2 పట్టుకొని వెళ్తారు. దాని తర్వాత ఎవరు వాటి గురించి ప్రజెంట్ ఎవరు పరిస్థితి ఎవరు చెప్తే ఎవరు వినిపించుకునే పరిస్థితిలో లేరు వాళ్ళు. మీరు చెప్పండి, అసలు ఏంటి కుక్కల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు ఏంటి మీకు ప్రాబ్లం? కుక్కలు బాగా జరుగుతాను, బాగా అయిపోయింది. వారం ఒకసారి వత్తలేదు సరిగా. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకుపోతారు కానీ ఒకసారి వత్తలేరు.
అది ఏంది దీని ప్రాబ్లం, ఇది ప్రాబ్లం మొత్తం క్లియర్ చేయాలి. కుక్కలు లేకుండా ఏంటి అందరి మీద పడుతుంది, అది ఎట్లా అంటే అట్లా వస్తున్నాయి. దానికి ప్రాబ్లం బాగా ఉన్నాయి, కొత్తిలు కూడా బాగా అయిపోయినాయి. అదే ప్రాబ్లం ఉంది మాకు బాధ. కుక్కలైతే తీవ్రంగా ఇబ్బందులు చేస్తున్నాయి. దారి వెంపడి వేరే వారిని కలవటమే కాదు, చిన్నారులను సైతం కరుస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కుక్కలు గుంపులు కుక్కలు ఇక్కడ గుంపులుగా ఉంటున్నాయి. ఇక్కడ ఉన్న వాహనదారులపై కూడా దాడి చేయడంతో అనేక మార్లు వాహనదారులు కింద పడి దెబ్బలు తగిలించుకున్న పరిస్థితి. అమ్మ చెప్పండి, ఇక్కడ కుక్కల పరిస్థితి ఏందమ్మా, ఎలా ఉంది? కరిసింది సార్. ఇగో పాపం పోతా అంటే కరిసి రెండు. ఇక ఇక్కడ మొత్తం మందే, ఇక్కడ మొత్తం ఇట్లా ఉంటాయి. పోతా అంటే కూడా కరుతాంటాయి కుక్కలు, నిలబడ్డ కూడా కరుతాంటాయి కుక్కలు. మందే ఇవరి దాకా ఆలుగడ్డతో కొట్టినా ఇక్కడికి వచ్చినాయి. మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారమ్మా సమస్య? ఎక్కడికి మా దగ్గరికి ఎవరు వస్తారు సార్, ఎవరు వస్తారు మా దగ్గరికి? మీరు వస్తే ఆ కుక్కల గురించి వీళ్ళ బల్లి అయితే బొచ్చడు కుక్కలు పట్టాయి. కుక్కలతోటి బాగున్నాయి సార్, పట్టద్దని అంటారు కదా. మీరు చెప్పండి, అసలు ఏంటి కుక్కల వల్ల ఎలాంటి సమస్య ఉంది ఏంటి? ఎవడతానే మంద వస్తానే ఎంతెల్లో కట్టినా కానీ పోతలేవు. గేట్ పెట్టినా గోడ మించాలు దునికొస్తానే గోడ దునికొస్తానే పిల్లల బెదిరిస్తానే కోళ్ళ పడతానే. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది, చిన్నపిల్లల పాఠశాల. ఆ పాఠశాలలో కూడా భారీగా కుక్కలు వస్తున్నాయని చెప్తున్నారు. ఆ కుక్కలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న వారిపై కూడా ఆ విద్యార్థులపై దాడి చేయటమే కాదు, వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అనేక మంది కుక్క కాటు వల్ల బారిన పడి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వ అధికారులు స్పందించాలి, ముఖ్యంగా కార్పొరేషన్ అధికారులు స్పందించి ఈ కాలనీలలో ఉన్న ఆ కుక్కల బారి నుంచి మమ్మల్ని రక్షించాలి. ఆ కుక్కలు దినదినం కూడా అభివృద్ధి చెందుతూ భారీగా కుక్కల గుంపులు తయారై ఆ ప్రజలపై దాడి చేస్తుంటే కూడా అధికారులు పట్టించుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీల ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామ్యాన్ శివకుమార్ తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.